ఇప్పుడు సెట్ అయిందిరా ఫోన్. అయ్యా ఏం చేస్తున్నా రికార్డర్ ఒకటోసారి. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. రెండోసారి మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మనం వీడియో చూడక చాలా డేస్ అవుతుంది, బట్ ఫైనల్గా ఈరోజు వీఆర్ గోయింగ్ ఒక చిన్న ట్రిప్, అంటే పెద్దది కాదు, జస్ట్ మేము ఇక్కడ యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి రెండింటికి వెళ్తున్నాం. చాలా బిట్టు నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు మొడలేదు కానీ నువ్వు. బ్రో హాయ్ బ్రో. బాయ్ బాయ్. ఇంకొకడు శేఖర్ గాడు బయటకాడు, వీడే శేఖర్ గాడు ఇక్కడ వస్తున్నాడు. యాదగిరిగుట్ట ఎందుకు అంత ప్రత్యేకతమైందంటే, ఒకప్పుడు ఒక మహర్షి యాదవ మహర్షి అనే అతను అక్కడ తపస్సు చేసేవాడు. ఆ తపస్సును స్వామివారు మెచ్చి అతనికి 5 రూపాయల దర్శనం ఇస్తాడు. జ్వాల నరసింహ, గండ బేరుండ నరసింహ, యోగానంద నరసింహ, లక్ష్మీ నరసింహ, ఉగ్ర నరసింహ. ఇప్పుడే రీచ్ అయిపోయినాం, ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ కోనేరు గుండం ఉంటుంది, ఈ గుండం నుంచి కొంచెం ఇక్కడనే స్నానం చేసేసి పైనకి వెళ్తాం. సో పైనకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే అవన్నీ చూపిస్తా. ఇప్పుడు ఇది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇదంతా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి అంటే మొత్తం అయిపోయింది. సో ఇక్కడనే ఇలా ముందరనే ఉంటుంది, వెళ్ళేసి స్నానం అవన్నీ చేసేసి పైనకి అయితే వెళ్తాం. చలో అక్కడికి పోయిన తర్వాత చూపిస్తాం.
హాయ్ గాయ్స్, ఇప్పుడే యాదగిరిగుట్టకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇంతకుముందు అక్కడ నుంచి కోనేరులో స్నానం చేసి ఇక్కడికి వచ్చి కార్ పార్క్ అయితే చేసినాం. సో అక్కడికి ఇప్పుడైతే బస్ అయితే వస్తుంది అక్కడికి. సో బస్కి వెళ్ళేసి పైనకి అయితే సో పైనకి పోయిన తర్వాత ఫోన్స్ అలా ఉంటే చూపిస్తాను. ఇదే పైన బస్ స్టాండ్. నా కొత్తగా వచ్చేవారు గుర్తుపెట్టుకోరు, కింది నుంచి పైనకి రావడానికి ఉచిత బస్సులు అయితే ఉంటాయి. సో కింది నుంచి పైకి, పైకి నుంచి కిందికి వెళ్ళే బస్సులు అన్నీ ఉచిత బస్సులే. సో ఏమైనా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోరు. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో ఈ నుంచి ఇక్కడ అన్నప్రసాదానికి వెళ్ళి అక్కడ అన్నం తినేసి మ్యాక్స్ అక్కడ నుంచి డైరెక్ట్ స్వర్ణగిరి అయితే వెళ్తాం. చలో స్వర్ణగిరికి అయిన తర్వాత అక్కడ ఉన్నది చూపిస్తాం. హాయ్ గాయ్స్, ఇప్పుడే స్వర్ణగిరి అయితే వచ్చేసినాం. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చూపిస్తాయి చూడండి మీరు కూడా. ఆంధ్రాలో తిరుపతి ఎలాగో మన తెలంగాణలో స్వర్ణగిరి అలాగ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, యాక్చువల్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంత లైటింగ్ కానీ ఇంత అప్పటి కన్స్ట్రక్ట్ కాలేదు. సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత బాగా అనిపించలే, కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు అసలు ఎంత బాగుందంటే చెప్పలేను అసలు.